హలో ఆల్ అందరు ఎట్లున్నారు మంచిగా ఉన్నారా? ఇదైతే మా వరలక్ష్మి వ్రతం వ్లాగ్ అనమాట. సో ఈ వ్లాగ్లో పూజ స్టార్టింగ్ నుంచి షాపింగ్ నుంచి ఎండింగ్ వరకు ఏమేమి చేసినామో అన్నీ చూపిస్తా. సో వీడియో చూసే ముందు ఎవరైతే మన ఛానల్ని కొత్తగా చూసినా వాళ్ళు వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. ఇక్కడైతే కూరగాయలు అండ్ పూజకు కావాల్సిన సామాన్లు అయితే అన్నీ కొనడానికి అయితే మార్కెట్కి అయితే వచ్చినాము. షాపింగ్ చేసి ఇంటికి బయలుదేరి కూడా మొత్తం నైటే అంతా శుభ్రం చేసి పెట్టుకున్నాను అనమాట. పొద్దున లేవగానే ఏముండొద్దు అనేసి అంతా క్లీన్ చేసేసుకొని ఇప్పుడే ఇంకా గ్యాస్ స్టవ్ మొత్తం సో ఇక్కడైతే అన్నీ తోమి పెట్టుకున్నాం. విగ్రహాలు అన్నీ తోమి పెట్టుకున్నాం మొత్తం ముందే. రేపు ఇక్కడ ఫ్రూట్స్ ఇవన్నీ అన్నీ పూజ కోసం తెచ్చినాయి ఫ్రూట్స్. ఇంకా లోపల ఫ్రిడ్జ్లో అయితే తమలపాకులు అవన్నీ ఉన్నాయి. ఇదైతే పీట అన్నమాట. టైం అయితే 11:45 అవుతుంది. అయినా సరే మార్నింగ్ లేస్తా కానీ ఇప్పుడు వేసి పెట్టుకుని పూజ రోజు మార్నింగ్ ఇదైతే పూర్ణం పూరెల కోసం అని అత్తమ్మ రెడీ చేస్తుందనమాట. అండ్ అది వచ్చేసి పులిహోర పులుసు కూడా రెడీ చేసి పెట్టింది. అండ్ ఇక్కడైతే అది అయ్యే లోపల మా ఆయన ఏం చేస్తుందంటే ఇక్కడ మామిడాకులు అయితే పెడుతుందనమాట. సో దీని తర్వాత ఇంకా బంతి పూలు అన్నీ గుచ్చుతున్నాడు, అన్ని గుమ్మాలకు కదా. సో అవన్నీ కుచ్చి కట్టాలన్నమాట. సో ఆయనైతే ఈ పని చేస్తున్నాడు. మా అత్తమ్మనైతే వంట చేస్తుంది, నేనైతే పూజ దగ్గర చూసుకోవాలన్నమాట. సో నేను ఇప్పుడే స్నానం చేసేసిన. సో ఇంక స్నానం అయిపోయే లోపల ఈయన ఈ పని అంతా కంప్లీట్ చేసేసుకుంటాడు. బంతిపూల మధ్యలో మామిడాకుని అయితే పెట్టయితే మా ఆయన దండ గుచ్చుతున్నాడు అనమాట. సో ఇట్లుంటే లుక్ బాగుంటుంది అని చెప్పేసి అయితే ఇట్లా గుచ్చిండు. బాగుంది కదా. ఇంటి ముందరైతే ముగ్గేసిన అండ్ తోరణాలు కూడా గుమ్మానికి దండలు అయితే కట్టినాం అనమాట. తర్వాత ఇక్కడైతే మా అత్తమ్మనైతే వంట అక్కడ ఏమేమి చేసిందో చూపిస్తే వంకాయ మసాలా చేస్తుంది అనమాట. ఇంకొకటి పులిహోర అయితే ఆల్రెడీ చేసేసింది ఇంకా తొందరగానే. అండ్ ఇంకొకటి పప్పు పాలకూర చేసింది. ఇక్కడ అయితే పెరుగు అండ్ ఇది వచ్చేసి పూర్ణం బూరెల కోసం పూర్ణం రెడీ చేసి పెట్టింది అనమాట. ఇక్కడైతే నేనైతే తులసమ్మకైతే మొత్తం పసుపు రాసి బొట్లు పెడుతున్నాను అనమాట. అండ్ తులసమ్మ ముందలు కూడా ముగ్గు పెట్టుకున్నా. అండ్ తర్వాత ఇక్కడ గడప కూడా కడిగేసి గడపకు కూడా పసుపు రాసి బొట్లు పెట్టింది అనమాట. డెకరేషన్ కోసం అని చెప్పేసి బ్యాక్ సైడ్ అయితే ఒక క్లాత్ అయితే కడుతుందనమాట. అసలు డెకరేషన్ చేద్దాము అని అయితే అనుకోలేదు యాక్చువల్గా, కానీ ఇంకా అప్పుడప్పుడు డిసైడ్ అయినాము. సో ఏదో సింపుల్గా అయితే మామూలుగా ఒక డెకరేషన్ అయితే వేసినాం అనమాట గట్లా. సో అయినా పర్లేదు బాగానే ఉంది ఇంట్లో ఉన్న వాటితోనే. సో ఇక్కడైతే పూజకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ తీసుకొచ్చి ఇప్పుడు ఇక్కడైతే పెట్టేసుకున్నాను అనమాట. సో ఇప్పుడు పీట సర్దాలన్నమాట. సో పీట సర్దడానికి అయితే ముందుగా పీటకి పసుపు రాసుకోవాలి కదా. ఆల్రెడీ పెయింటింగ్ ఉంది కానీ అయినా కూడా పసుపు రాస్తానమాట. సో అందుకే పసుపు వేసి మొత్తం వాటర్ వేసి మొత్తం పీటకు మొత్తం పసుపు రాస్తున్నా. పసుపు రాసుకున్న తర్వాత పీట పైన ముగ్గు వేయాలి కదా. సో ముగ్గు అనేది పసుపుతో వేసుకోవచ్చు అండ్ పిండితో వేసుకోవచ్చు. నేనైతే పిండితోనే వేస్తున్నాను అనమాట. మంచిగా ముగ్గు వేసుకొని ముగ్గు అనేది ఎట్లా వేయాలంటే పద్మం ఉంటుంది కదా మనకి, పద్మం ముగ్గు తెలుసు కదండి, పూజలకు వేస్తాం కదా. సో ఆ పద్మాన్ని అయితే వేసుకోవాలి. సో వేసేసిన అనమాట. ముగ్గు మధ్యలో కుంకుమ పసుపు కూడా వేసుకున్నా. అయిపోయిన తర్వాత
తర్వాత పీట పైన పరచడం కోసం అయితే ఒక క్లాత్ని తీసుకోవాలి. సో క్లాత్ ఏదైనా పర్లేదు, మనం జాకెట్ ముక్క కానీ ఇంకా ఏదైనా క్లాత్ తీసుకోవచ్చు, కానీ కొత్త దాన్ని తీసుకోవాలి. సో నేనైతే బ్లౌజ్ పీసే తీసుకున్నాను అనమాట. సో బ్లౌజ్ పీస్ మొత్తం ఆ పీట పైన పరుచుకొని బియ్యాన్ని అయితే మొత్తం ఇట్లా స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట క్లాత్ పైన వేసేసి. పూజలప్పుడు, ఫెస్టివల్స్ అప్పుడు ఎప్పుడైనా సరే మేమైతే వర్క్స్ అయితే షేర్ చేసుకుంటాం అనమాట. సో మా హస్బెండ్ ఏమో ఇంకా తోరణాలు కట్టడం, అంటే అదే మామిడాకులు కట్టడం, పూలు గుచ్చడం అట్లాంటి వర్క్స్ అన్నీ చేస్తుంటాడు. మా అత్తమ్మనేమో మోస్ట్లీ వంట పనులే చేస్తుంది అనమాట. ఇంకా పూజ దగ్గరవి ఏమైనా ఉంటే నేను చేస్తాను అనమాట. మాడపరచు కూడా మాడపరచు చేస్తుంది, తను రాలేదు కాబట్టి ఈసారి నేను పీట బోధిస్తున్నాను అనమాట. సో అమ్మవారి ఫోటో, లక్ష్మీదేవి ఫోటో తీసేసుకొని ఆ ఫోటోకి అయితే ఇట్లా గంధంతో దండలాగా రాసుకొని కుంకుమ బొట్లు అయితే పెట్టుకొని ఒక మాలలాగా అయితే మనము డెకరేషన్ చేసుకుంటున్నాం అనమాట. సో ఇట్లా ప్రతి ఇయర్ మేమైతే చేస్తామన్నమాట. యాక్చువల్లీ ఎప్పుడైనా సరే ఫోటో పెట్టే మా అత్తమ్మ ఫోటో పెట్టి ఫోటో ముందు కలశం పెట్టి అయితే ఈ వ్రతం అయితే చేస్తుంది అనమాట. ఎప్పుడైనా ఫోటో అండ్ కలశం పెట్టి సింపుల్గా చేసేస్తుంది. డెకరేషన్ అట్లాంటివి అయితే ఏం చేయదు, శారీ కట్టడం అట్లాంటివి కూడా. అండ్ ఇక్కడ కాసు ఉంటుంది కదా, కాసు కూడా మేము ఎవ్రీ ఇయర్ తీసుకొస్తాం అనమాట, కొత్త కాసు. ఇంకా మా అత్తమ్మనైతే వాళ్ళ అక్క దగ్గర 3 times వరలక్ష్మి వ్రతం చేసుకొని ఇంటికైతే తెచ్చుకుందనమాట వ్రతాన్ని. ఇట్లా మనం నోమైతే ఎట్లా తెచ్చుకుంటామో అట్లా తెచ్చుకున్నది. సో మా అత్తమ్మ మాకు కూడా వరలక్ష్మి వ్రతం ఫ్యూచర్లో అయితే పట్టిస్తే ఇప్పుడు అత్తమ్మతో పాటు అయితే కలిసి పూజ చేసుకుంటాం మేము కూడా. అమ్మవారి ఫోటోకి అయితే జంజం కూడా వేసేసిన అండ్ మల్లెపూలు కూడా పెట్టిన అనమాట. జంజం అయితే 21 గట్లు అయితే పెట్టుకోవచ్చు, 11 కూడా పెట్టుకోవచ్చు, 21 పెట్టుకోవచ్చు అట్లా. మా ఇంట్లోనైతే ఫస్ట్ టైం అనమాట ఇట్లా శారీ కట్టి ఇట్లా అమ్మవారిని అయితే పెట్టుకోవడం అనమాట. ఎప్పుడైనా మేము ఫోటోకే పూజ చేసుకుంటాం అనమాట. సో మా అత్తమ్మ అన్నది మొత్తం పీట పైననే అంతా ఫోటో అయినా అమ్మవారైనా కలశమైనా మొత్తం ఫోటో పైననే ఉండాలి, ఇంకా ఎక్స్ట్రా స్టెప్స్ ఉండదు, ఒకటే స్టెప్లో ఉండాలి అని చెప్పింది అనమాట. సో అందుకే నేను కొంచెం చిన్నగా అమ్మవారిని పెట్టుకున్నాను అనమాట. అన్ని ఫోటో అమ్మవారి అండ్ కలశం 3 మంచి సెట్ అయ్యేటట్టు, మళ్ళీ ముందల నవగ్రహాలు కూడా మంచి సెట్ కావాలి అని చెప్పేసి కొంచెం చిన్నగా సెట్ చేసుకున్నాను అనమాట. ఇంకా ఇక్కడైతే కలశం అయితే రెడీ చేస్తున్నాను అనమాట నేను. సో కలశంలో బియ్యం పోసుకుంటాం మేమైతే. వరలక్ష్మి వ్రతానికైతే బియ్యమే పోసుకోవాలి కలశంలో, అండ్ వైభవలక్ష్మి వ్రతానికైతే వాటర్ పోస్తారు, అండ్ వినాయకునికి ఇంకా అట్లా వాటికి కూడా వాటర్ పోస్తారు అనమాట. సో
ఇంకా కలశం అయితే 5 తమలపాకులు పెట్టేసి కలశానికి ఓం అయితే రాసుకున్నాను అనమాట. స్వస్తిక అండ్ ఓం రాసుకొని ఇక్కడైతే కలశం కొబ్బరికాయ పెట్టేసిన, కొబ్బరికాయ కూడా ఒక బొట్టు పెట్టేసుకున్నాను అనమాట. ఇక్కడైతే కలశానికి అయితే కంకణం కట్టుకోవాలి కదా, సో మామిడాకుతోనైతే కంకణం కట్టుకొని కలశానికి అయితే కడుతున్నాను అనమాట. సో ఇట్లా కట్టిన తర్వాత ఒకటి కొత్తది బ్లౌజ్ పీస్ తీసుకొని అది ఏ కలర్ అయినా తీసుకోవచ్చు అనమాట, మన ఇష్టం ఉన్న కలర్ తీసుకొని కలశం పైన కొబ్బరికాయ పైన అయితే పెట్టడానికి అయితే ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. సో అదైతే ఫోల్డింగ్ చేస్తున్నాను అనమాట నేను బ్లౌజ్ పీస్ని కలశం పైన పెట్టడానికి. బ్లౌజ్ పీస్ని మొత్తం ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత గంధము అండ్ కుంకుమతో ఒక బొట్టు అయితే పెట్టుకోవాలి బ్లౌజ్ పీస్కి. అండ్ కలశానికి జంజం కూడా కావాలి కాబట్టి జంజం కూడా తయారు చేసుకోవాలి. నవగ్రహాల దగ్గర రెండు ఆకులు అట్లా 9 ప్లేస్లో తీసుకోవాలన్నమాట. తీసుకొని ఒక ఖర్జూర అండ్ ఒక ఫ్రూట్ అయితే పెట్టి 9 నవగ్రహాలను అయితే పెట్టుకోవాలన్నమాట. అండ్ తర్వాత మేమైతే వెండిది లక్ష్మీదేవి వినాయకుడి విగ్రహం కూడా పెట్టుకున్నాం. మీ దగ్గర ఏమైనా విగ్రహాలు ఉంటే దేవుడివి పెట్టుకోండి. సో ఫైనల్గా అయితే ఇట్లా పూజకైతే అన్ని మాణిక్యాలు రెడీ చేసుకున్నాం అనమాట. అమ్మవారికి మంగళారతి ఒక కుడుక తీసుకొని ఆ కుడుకలో 2 తమలపాకులు పెట్టేసి పసుపుతోని గౌరమ్మని చేసేసుకొని బొట్టు పెట్టేసుకోవాలి. గౌరమ్మకు కూడా జంజం వేయాలన్నమాట. సో 5 గట్లు గల జంజాన్ని అయితే వేసినాము. అండ్ సో ఫైనల్గా ఇట్లా మొత్తం అయితే రెడీ చేసుకుని ఇదైతే నెయ్యి దీపం అనమాట. సో నెయ్యి దీపం పెట్టుకోవాలి కాబట్టి నెయ్యి దీపం ముందర పెట్టినాము. అండ్ సైడ్కి ఈ 2 దీపాలు అయితే పెట్టినాము. ఇంకా ఎక్స్ట్రా దీపాలు కూడా మీరు లెక్క పెట్టుకోవచ్చు అనమాట. సో మేమైతే ఓన్లీ పైననే ఉండాలి, కింద వద్దు అని చెప్పేసి అయితే మొత్తం ఇక్కడ 3 దీపాలు అయితే పెట్టినాము. సో ఇట్లా ఓవరాల్గా మా పూజకైతే ఇట్లా రెడీ చేసినాం అనమాట. అండ్ గాజులు కూడా పైన వేసేసిన. అండ్ ఇంకా చీర, అమ్మవారికి చీర తీసుకొచ్చినాము. అండ్ గాజులు రెండు రకాలు తెచ్చినాం అనమాట. ఒక కలర్ అయితే కలశం పైన వేసినాం అనమాట. అండ్ ఇంకొక కలర్ వచ్చేసి చీర దగ్గర అయితే పెట్టినాం అనమాట. అండ్ పూజ కోసం అయితే కొన్ని పూలు కావాలి కదా, సో పూలు అండ్ ఇంకా అగరబత్తీలు, కొబ్బరికాయ అండ్ అక్షంతలు అండ్ కుంకుమ, పసుపు, గంధము ఇవన్నీ అయితే దగ్గర పెట్టుకోవాలన్నమాట. సో మనం పూజ చేసేటప్పుడు మనం మంత్రాలు చదువుకుంటూ అవన్నీ అయితే వేయాలన్నమాట. అష్టోత్తరాలు కూడా చదువుకుంటూ ఆచమనం చేయడానికి కూడా ఒక రాగి చెంబులో అయితే వాటర్ తీసుకోవాలి కలశంలో. ఇంకా కొబ్బరికాయ కొట్టి వాటర్ వెళ్ళడానికి కూడా ఇంకొక చిన్నది తీర్థం కోసం కూడా తీసుకొని పెట్టుకున్నాను. పూజకు రెడీ చేసుకొని మా అత్తమ్మకి అండ్ నేను ఇద్దరం अस्माकं सकुटुम्बानां क्षेमस्थैर्य विजय अभय आयुरारोग्य ऐश्वर्याभिवृद्ध्यर्थं धर्मार्थ काम मोक्ष चतुर्विध फल पुरुषार्थं सिद्ध्यर्थं सत्संतान सौभाग्यं
ఫలవాపద్యం శ్రీ వరలక్ష్మీ దేవతా మూర్తిత్య శ్రీ వరలక్ష్మీ దేవతా ప్రీత్యర్థం కల్పోక్త విధానేన యావచ్చిక ధ్యాన వాహనాది షోడచోపచార పూజం కలిసి అది సంకల్పం చేసుకొని పంచపాత్రముకు గంధము కుంకుమ పొట్లు పెట్టి నీటిలో గంధము బుక్లో చూసుకుంటూ వరలక్ష్మి వ్రత కథ అండ్ అష్టోత్తరాలు మంగళారతి అన్నీ నేను పాడుతుంటే మా అత్తమ్మ పూజ అయితే చేసుకుంటుంది అనమాట. సో ఇట్లా మా పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నాం అనమాట. నేనైతే సింపుల్ శారీ కట్టుకున్నా. ఇప్పుడు ఈవినింగ్ మళ్ళీ వాయినాలు ఇచ్చేటప్పుడు మంచిగా రెడీ అయిదాము అని చెప్పేసి ఇప్పుడు తొందరగా సింపుల్గా రెడీ అయినాం అనమాట.
అయిపోయిన తర్వాత ఫస్ట్ అయితే అమ్మవారికి అండ్ తులసమ్మకి అయితే ఫస్ట్ మనం తాంబూలం అయితే ఇవ్వాలన్నమాట. సో ఇచ్చిన తర్వాత మన ఇంట్లో ఆడపడుచుకి ఇవ్వాలి అండ్ తర్వాత అత్తమ్మకి ఇవ్వాలన్నమాట పసుబొట్టు. సో మా ఆడపడుచు రాలే కాబట్టి మా అత్తమ్మకి అయితే పసుబొట్టు ఇచ్చిన అనమాట. తర్వాత మా హస్బెండ్ అయితే ఆఫీస్ వర్క్ అయిపోయింది. ఇంకా తను నాకైతే తన దగ్గర ఆశీర్వాదం తీసుకోవాలి కాబట్టి నేనైతే ఆశీర్వాదం తీసుకుంటున్నా మా హస్బెండ్ దగ్గర. సో తర్వాత మా అపార్ట్మెంట్ ఫ్రెండ్స్ అందరినీ పసుబొట్టుకు అయితే పిలిచినమాట. సో వాళ్ళందరూ వచ్చి మా దగ్గర అయితే పసుబొట్టు తీసుకున్నారు. తర్వాత మేము కూడా వాళ్ళు మమ్మల్ని ఇన్వైట్ చేస్తే మేము కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళినాము. అండ్ ఇది అయితే మా ఫ్రెండ్ వాళ్ళ ఇల్లు అనమాట. సో మా ఫ్రెండ్ కూడా ఇన్వైట్ చేసింది. మా ఫ్రెండ్ని మేము కూడా ఇన్వైట్ చేసినాము. తను మా దగ్గరికి వచ్చింది. మేము వాళ్ళ ఇంటికి వెళ్ళి పసుబొట్టు అయితే తీసుకున్నాం అనమాట. ఫస్ట్ మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళినాం అనమాట. సో తను కూడా మా ఇంటికి వచ్చింది, నైట్ అయింది. ఇంకా తర్వాత తను ప్రసాదాలు తీసుకొని కొంచెం డిన్నర్ అయితే చేసుకొని ఇంటికి వెళ్ళిపోయింది అనమాట. సో మేము కూడా తనతో పాటు డిన్నర్ అయితే చేసేసినాం అనమాట. సో ఆ రోజు మా అత్త ఏమేమి ప్రసాదాలు చేసింది అండ్ స్పెషల్స్ ఏమేమి ఉన్నాయి అనేసి అయితే ఇంకొక వ్లాగ్లో అయితే నేను పెడతా. సో వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఓకేనా? ఉంటాం అలా. బాయ్.